Hello everyone. In this session, we are going to learn the most important idioms and phrases that are starting with the letter R. Red letter day. Red letter day అంటే ఏంటి? A special, happy or important day that you will always remember. ఓకే, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్ గా క్యాలెండర్ చూడగానే మనకి ఇలాంటి రెడ్ లెటర్స్ ఉంటాయి. అవునా? ఐ మీన్ డేట్స్ అనేవి ఇలా రెడ్ కలర్ లో ప్రింట్ అయి ఉంటాయి. ఎందుకు? హాలిడేస్ కానీ పండగలు కానీ ఇంపార్టెంట్ డేస్ ఇలా మనకి రెడ్ తో సూచిస్తాయి అనమాట. మనకి హాలిడేస్ అంటే మనకి రిమెంబర్ చేస్తాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హ్యాపీ డేస్ కూడా. ఓకే, ఇంపార్టెంట్ అయి ఉంటాయి, స్పెషల్ డేస్ ఉంటాయి, హ్యాపీ డేస్ ఉంటాయి, అన్ని కూడా రెడ్ కలర్ లో నోటిఫై చేస్తారు మనకి. ఓకే, సో రెడ్ లెటర్ డే అంటే ఏంటి? ఎస్పెషల్, హ్యాపీ ఆర్ ఇంపార్టెంట్ డే, అవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సినవి, దట్ యూ విల్ ఆల్వేస్ రిమెంబర్. దాని రెడ్ లెటర్ డే అని అంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీ లైఫ్ లో మీకేది రెడ్ లెటర్ డే అంటే మీరు చెప్పకూడదు ఏమని, న్యూ ఇయర్ డే మేడం, అలాగే సంక్రాంతి హాలిడేస్ మేడం, ఇలాంటివి చెప్పొద్దు. మీ లైఫ్ లో మీకు రెడ్ లెటర్ డే అంటే ఏంటంటే ఏం చెప్పాలి అంటే, మీ క్యాలెండర్ ఇన్ ద సెన్స్ మీ లైఫ్, మీ క్యాలెండర్ లో రెడ్ లెటర్ డేగా ఏది ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్పాలి అప్పుడు? ద డే ఐ క్లియర్ ద యూపీఎస్సీ ఎగ్జామ్. ఓకే, ద డే ఐ క్లియర్ ద యూపీఎస్సీ ఎగ్జామ్ విల్ బి గోయింగ్ టు బీ మై రెడ్ లెటర్ డే అని చెప్పాలి. ఓకే, అంటే మీ గోల్స్ ఉంటాయి కదా, అది అచీవ్ చేసినప్పుడే అదే ఆ అచీవ్ చేసిన డేనే నాకు రెడ్ లెటర్ డే అవుతుంది అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఎప్పుడు కూడా సి మనం ఒక గోల్ తో ఇది చదువుకుంటున్నాం, అవును కదా? సో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ కూడా ఎప్పుడు కూడా ఆ గోల్ తో రిలేట్ చేసుకుంటూ చదవాలి. సో దట్ మనం ఆ గోల్ ని మర్చిపోకుండా మన కరెక్ట్ డైరెక్షన్ లో ఉంటాం. అర్థమవుతుంది కదా? ఊరికే ఏదో ఇడియమ్స్ చదువుకోవాలి. ఎందుకు చదువుకుంటున్నారు ఇడియమ్స్? దేనికోసం? ఎయిమ్లెస్ స్టడీ ఇదంతా కూడా కాదు కదా, ఎగ్జామ్ క్రాక్ చేయడానికి చదువుకుంటున్నాం. సో నేనేం చేస్తానంటే ప్రతి ఎగ్జాంపుల్ కూడా ఎంతసేపు నా గోల్ తో రిలేట్ అవ్వడమో, లేకపోతే నా నా స్టడీస్ తో రిలేట్ అవ్వడమో, లేకపోతే రిజల్ట్స్ తో కనెక్ట్ చేసి చదవడమో, మొత్తం ప్రాసెస్ అంతా నా స్టడీ ప్యాటర్న్ పైననే కనెక్ట్ చేస్తూ ఎగ్జాంపుల్స్ రాసుకుంటాను అన్న మైండ్ సెట్ తో వెళ్ళాలి ముందుకి. రైట్, నెక్స్ట్ చూడండి. రెస్ట్ ఆన్ వన్స్ లారెల్స్. లారెల్స్ అంటే ఏంటి? లారెల్స్ అంటే అచీవ్మెంట్స్ అని అర్థం. ఎలా గుర్తుపెట్టుకోవాలి? నోబెల్ లారెట్ అని వినలేదా మీరు ఎప్పుడు కూడా? నోబెల్ ప్రైజ్, నోబెల్ గ్రహీత అని నోబెల్ లారెట్ అని అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా నేను మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లో చెప్తాను. లారెట్ అనేది ఏమంటారు అని అడుగుతాడు అనమాట. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లో నేను మీకు చెప్తాను. సో లారెల్ అంటే అచీవ్మెంట్, ఆ లారెల్స్ తీసుకున్న అతను లారెట్ అని అంటూ ఉంటారు. ఏమంటున్నాడు చూడండి, ఇడియం చూడండి. రెస్ట్ ఆన్ వన్స్ లారెల్స్ అని అంటున్నాడు. అంటే సపోజ్ నువ్వు లైఫ్ లో ఒకటి సాధించావు, ఓకేనా? ఆ అచీవ్మెంట్ తో నువ్వు సాటిస్ఫై అయిపోయి ఇంకేమి ముందుకు చెయ్యకపోవడాన్నే రెస్ట్ ఆన్ వన్స్ లారెల్స్ అని అంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, లేదా గ్రూప్ 1 గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 1 and 2 కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, లేదా ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. సో వన్స్ మీరు అవి అచీవ్ చేసిన తర్వాత, అంటే ఎస్ఎస్సి వాళ్ళు ఎస్ఎస్సి అచీవ్ చేసిన తర్వాత, గ్రూప్స్ వాళ్ళు గ్రూప్స్ కొట్టిన తర్వాత అక్కడే ఆగిపోతారా మీరు? తర్వాత మీలో ఇంకొక ఫైర్ మొదలైతుంది. ఏమని? ఓ, నేను ఆల్రెడీ ఒక మెట్టు వచ్చేసాను కదా, నెక్స్ట్ ఏం చేయాలి? యూపీఎస్సీ ప్రిపేర్ కావాలి. అంటే ఆల్రెడీ నా దగ్గర జాబ్ ఉంది కాబట్టి, సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను? లాంగ్ లీవ్ తీసుకోను, లేకపోతే ఇంకేదో లీవ్ పెట్టుకోను, లేకపోతే దానికి రిజైన్ చేసి దీనికి ప్రిపేర్ అవుతాను. సమ్హౌ ఇంకా ఏం చేస్తాం? లేదా ఉన్న జాబ్ లోనే ఇంకొంచెం బెటర్మెంట్ చేసుకోవాలనో అని అనుకుంటామే తప్ప, చాలే జీవితానికి నాకు ఈ జాబ్ వచ్చేసిందని ఊరుకుంటారా? కాదు కదా. సో రెస్ట్ ఆన్ వన్స్ లారెల్స్ అంటే ఏంటి అంటే, సాటిస్ఫైడ్, టు బి సాటిస్ఫైడ్ విత్ ద పాస్ట్ సక్సెస్ అండ్ డూ నథింగ్ టు అచీవ్ ఫర్దర్ సక్సెస్. పాస్ట్ సక్సెస్, ఒక సక్సెస్ వచ్చింది కదా అని చెప్పి ఊరికే కామ్ గా ఉండి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయిపోయి ఉండడాన్ని ఏమంటారు అంటే రెస్ట్ ఆన్ వన్స్ లారెల్స్. కానీ మనం ఏం నేర్చుకోవాలి? డు నాట్ రెస్ట్ ఆన్ ఆర్ లారెల్స్. ఓకే, ఇంకా ముందుకెళ్ళాలి. యూపీఎస్సీ కొట్టిన తర్వాత కూడా ఇంకా ముందుకెళ్ళడం అంటే ఏంటి? మన జాబ్ లో ముందుకెళ్ళాలి. ఓకేనా? సో అలా ఉండాలన్నమాట. ప్రతిరోజు కూడా లెర్నింగ్ స్టేజ్ గానే మనం గ్రహించాలి. రిలాక్స్ అస్సలు అవ్వకూడదు. ఓకే, రెస్ట్ ఆన్ వన్స్ లారెల్స్, టు బి సాటిస్ఫైడ్ విత్ పాస్ట్ యాక్షన్స్. రైట్, ద సేమ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను దానికి. డు నాట్ రెస్ట్ ఆన్ యువర్ లారెల్స్ ఆఫ్టర్ క్లియరింగ్ యువర్ ఎస్ఎస్సి ఎగ్జామ్. యూ నీడ్ టు ట్రై ఫర్ ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఓకే, అలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి. రాక్ ద బోట్ అంటే ఏంటి? టు డిస్టర్బ్ ఏ స్టేబుల్ సిచ్యువేషన్. నౌ లిజన్.
బోట్ అంటే ఏంటి? బోట్ అంటే మనకు తెలిసిన బోటే. ఓకే. రైట్. ఇది ఒక పెద్ద సీలో వెళ్తూ ఉంది. దాన్నేం చేశారు? రాక్ అంట. రాక్ అంటే నథింగ్ బట్ డిస్టర్బెన్స్ అంటే షేక్ అన్నమాట. సో, అంటే ఏంటి? ఏమైంది ఇప్పుడు? ఆ బోట్ కాస్త షేక్ అయ్యేసరికి డిస్టర్బ్ అయిపోయింది. ఒక స్టేబుల్ సిట్యుయేషన్ డిస్టర్బ్ అయింది. ఇదంతా అలా కాదు గానీ ఎలా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే వినండి. సీ హియర్. ఈ బోట్ అంటే నాకు టైటానిక్ షిప్ మాత్రమే తీసుకుంటా నేను. టైటానిక్ షిప్. ఓకేనా? టైటానిక్ షిప్‌ని నేను తీసుకుంటాను యాస్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే. ఆ! ఇప్పుడు టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కారణం ఏంటి? మీరందరూ మూవీ చూసుంటారు గదా! యెస్. సో, టైటానిక్ షిప్ మునగడానికి కారణం ఏంటి? అది మెల్లగా స్టేబుల్‌గా ఎళ్తుంది. స్టేబుల్‌గా ఎళ్ళేంత వరకు సినిమా అంతా చాలా బాగా చూపిస్తాడు. అవునా? యెస్. కానీ టైటానిక్ షిప్ ఎలా మునుగుతుంది అంటే పెద్ద ఐస్‌బర్గ్ వస్తుంది లోపల సీలో. ఆ ఐస్‌బర్గ్ నథింగ్ బట్ ఐస్‌బర్గ్‌ని రాక్ అని అనుకుందాం ఇక్కడ. ఐస్‌బర్గ్. ఓకే. ఐస్‌బర్గ్ అంటే నథింగ్ బట్ రాక్. రైట్. ఐస్ అనేది రాక్ ఫార్మ్‌లో ఉందన్నమాట సీలో. దానికి తగిలి టైటానిక్ షిప్ అనేది పడిపోయిందన్నమాట. అంటే ఏంటి? అప్పటిదాకా ఉన్న స్టేబుల్ సిట్యుయేషన్ కాస్త ఏమైంది? డిస్టర్బ్ అయిపోయింది అంతే సింపుల్. సో, అలా గుర్తుపెట్టుకోవాలి. చూడండి నేను ఈ విధంగా గనక నేర్చుకున్నాననుకోండి నాకు డైరెక్ట్‌గా ఆన్సర్ వస్తుంది. అంతేకాని ఊరికే రాక్ ద బోట్ అంటే టు డిస్టర్బ్ ద స్టేబుల్ సిట్యుయేషన్ అని నువ్వు ఎంత కాలంలో అసలు గుర్తుపెట్టుకోలేవు. సో, అందుకే ఏం చేయాలి? రాక్ అంటే ఐస్‌బర్గ్. బోట్ అంటే ఏంటి? మరి టైటానిక్ షిప్. ఈ టైటానిక్ షిప్ ఏమైంది? టైటానిక్ షిప్ అనేది ఐస్‌బర్గ్‌కి తగిలి టైటానిక్ షిప్ అనేది మునిగిపోయిందన్నమాట. అంతే కదా! అంటే ఏంటి? స్టేబుల్ సిట్యుయేషన్ డిస్టర్బ్ అయిపోయింది. సింపుల్ అంతే. పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదిక్కడ. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఈజీ. క్వెషన్, ఆన్సర్. ఈ ఆన్సర్‌ని తీసుకొచ్చి క్వెషన్‌లో ప్రింట్ చేయాలి. నాకు డైరెక్ట్ ఆన్సర్ రావాలి. క్వెషన్ చూడగానే నాకు ఆన్సరే కనిపించాలి. రేపొద్దున ఎగ్జామ్స్‌లో. అర్థమైతుంది గదా! ఎందుకంటే క్వెషన్ చూసి ఏంటి ఆన్సరు ఇంత ఆలోచించేంత టైము మనకి ఎగ్జామినేషన్‌లో ఉండదు. గుర్తుపెట్టుకోండి. సరే. ఎగ్జాంపుల్ ఏమని చెప్పొచ్చు దీన్ని? డోంట్ రాక్ ద బోట్ బై క్వెషనింగ్ ద సీఈఓస్ డెసిషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. ఇట్ కుడ్ కాజ్ అన్నెసెసరీ టెన్షన్ అని అంటాడు. అంటే స్టేబుల్‌గా ఉన్న సిట్యుయేషన్‌ని డిస్టర్బ్ చేసినట్టన్నమాట. ఏమన్ జనరల్‌గా బాస్‌లు గాని, సీఈఓ గాని వీళ్ళేం చేస్తారు? వాళ్ళు చెప్తూ ఉంటారు మనం వినాలంతే. ఎక్స్‌ట్రా క్వెషన్‌లు అస్సలు వేయకూడదు. సపోజ్ మనం ఏమైనా ఎక్స్‌ట్రా క్వెషన్ వేసామనుకోండి, అప్పుడేం చేస్తారు వాళ్ళు? తిరిగి మనకేస్తారు. మంచిగా సో, మంచిగా అవమానిస్తారు ఆ గ్రూప్‌లో. సో, అంటే స్టేబుల్ సిట్యుయేషన్ డిస్టర్బ్ అయినట్టే గదా! సో, ఆ విధంగా నేను యూజ్ చేశాను. నెక్స్ట్ చూడండమ్మా నెక్స్ట్ ఇడియమ్. రీడ్ బిట్వీన్ ద లైన్స్. వావ్! దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఇడియమ్. సీ రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఏంటి? టు అండర్‌స్టాండ్ ద హిడెన్ మీనింగ్. టు అండర్‌స్టాండ్ ద హిడెన్ మీనింగ్. నౌ సీ హియర్. అప్పట్లో ఏం జరిగేదంటే ఒక రాజు మరొక రాజుకి లెటర్ రాయాలనుకుంటున్నాడు. సందేశం పంపించాలనుకున్నాడు. సో, ఆ లెటర్ కేవలం ఆ రాజు మాత్రమే చదవాలి. ఇంకెవరు చదవకూడదన్నమాట. సో, ఆ లెటర్‌లో ఎలా రాసేవాడంటే వినండి. ఆ లెటర్‌లో ఎలా రాసేవాడు. లెటర్ అంతా రాసేవాడు. ఆహ్, ఎలా ఉన్నారు? కుశలమా? అది ఇది అన్నీ రాసాడన్నమాట. ఇవన్నీ ఎవరు చదివినా అర్థమైతాయి. కానీ ఈ టెక్స్ట్ ఉంది కదా! ఈ లైన్స్ ఉన్నాయి కదా! ఈ లైన్స్‌లో మరొక టెక్స్ట్ రాసాడన్నమాట. అది ఎలా ఉంది అంటే చూడ్డానికి డిజైన్ లాగుంది. కానీ కరెక్ట్‌గా చూస్తే దాన్ని మనం ఎన్‌కోడ్ చేయగలిగితే డీకోడ్ చేయగలిగితే దాంట్లో ఒక మెసేజ్ దాగుంటదన్నమాట. అది కేవలం మనకి కింగ్‌కి మాత్రమే అర్థమైతది. ఓకే. సో, అలా ఒక కింగ్ మరొక కింగ్‌కి అలా మెసేజ్ అని పంపించుకునేవాళ్ళు. అంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఏంటి? టు అండర్‌స్టాండ్ ద హిడెన్ మీనింగ్. అంటే ఈ లైన్స్ మధ్యలో ఇంకొకటి ఏదో లైన్ ఉంది. దాని సందేశం అనేది అంటే హిడెన్‌గా ఉంది. అది ఎవరు చదవాలో వాళ్ళు మాత్రమే చదవగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు వినండి. ఇంకా దీన్ని బెటర్‌గా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే, ఓకే. బెటర్‌గా అర్థం కావాలి అని అనుకుంటే, మన లైవ్ ఎగ్జాంపులే. ఏంటి? ఆడువాని మాటలకు అర్థాలే వేరులే అని అంటూ ఉంటారు. ఊరికే అనలేదన్నమాట. అంటే ఒక వైఫ్ మాట్లాడిన దానికి కరెక్ట్‌గా హస్బెండ్‌కి అర్థం గావాలి. అర్థం కాలేదనుకోండి, ఇంకా ఆ రోజు గొడవలే అయిపోతాయన్నమాట. కరెక్ట్‌గా అర్థం చేసుకున్నాడనుకోండి, యాక్చువల్‌గా వైఫ్ ఎప్పుడు కూడా డైరెక్ట్‌గా చెప్పదు. ఇండైరెక్ట్‌గానే చెప్తది. దానికి అందుకే అర్థాలు వేరులే అని అంటున్నాడు. అర్థాలు కరెక్ట్‌గా అర్థం చేసుకుంటా. హిడెన్ మీనింగ్స్ గనక అర్థం చేసుకుంటే, అప్పుడు వాళ్ళ లైఫ్ చాలా ఈజీగా ఎళ్తది. ఇది యాక్చువల్‌గా ఆహ్, అందరి లైఫ్స్‌లో జరుగుతాయి. రేపొద్దున ఫ్యూచర్‌లో గూడా మీకు కూడా జరుగుతాయి. ఓకే. రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే టు అండర్‌స్టాండ్ ద హిడెన్ మీనింగ్ అని అర్థం. ఓకే. సో, అట్‌లీస్ట్ మీరు అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. మై వైఫ్ వాంట్స్ మీ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. ఐ డు నాట్ ఆల్వేస్ నో వాట్ షీ వాంట్స్. కానీ నాకు అర్థం అవ్వట్లేదు. దాగి ఉన్న మీనింగ్‌ని అర్థం చేసుకోవాలని అనుకుంటుందావిడ. డైరెక్ట్‌గా ఏం చెప్పట్లేదు. ఇండైరెక్ట్‌గానే చెప్తుంది. కానీ అసలు దాంట్లో ఏముందో నాకు అర్థం కావట్లేదు గదా! యాస్ ఎ హస్బెండ్‌ల బాధే ఇది పాపం వాళ్ళకి. వైఫ్ ఒక మాట చెప్పాలనుకుంటుంది. కానీ యాక్చువల్‌గా ఇంకొకలాగా చెప్పాలని అనుకుంటదనమాట. తన ఉద్దేశ్యం వేరు.
ఎక్స్ప్రెస్ చేస్తుంది వేరు. ఇంటెన్షన్ అర్థం చేసుకుంటాడని వైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ హస్బెండ్ కి సాధ్యం కాదు అది. ఓకే, రైట్. నెక్స్ట్, ఏ రోలింగ్ స్టోన్. నౌ సీ హియర్, ఏ రోలింగ్ స్టోన్ అంటే ఏంటి? రోలింగ్ స్టోన్ అంటే ఏ రెస్ట్లెస్ పర్సన్ అని అర్థం. నౌ సీ హియర్, ఇప్పుడు ఇలా ఒక మౌంటైన్ ఉందనుకోండి. ఓకే, రైట్. ఈ మౌంటైన్ అంటే ఇలా మనకి చెట్లు ఉంటాయి. ఓకే, చిన్న చిన్న గ్రాస్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక స్టోన్ ని ఇలా నేను పడేయాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. అది ఏమవుతుంది? రోల్ అవుతూ 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 కిందకి వచ్చి ఇలా ఎంత స్లోప్ ఉంటే అంత స్లోప్ ఇలా రోల్ అవుతూనే ఉంటుంది. అంటే స్టోన్ ఎక్కడైనా ఆగిపోతుందా? ఇక్కడ మధ్యలో ఎక్కడైనా ఆగుతుందా? పోనీ ఇక్కడ ఆగుతుందా? ఇక్కడ ఆగుతుందా? ఇక్కడ ఆగుతుందా? ఎక్కడ ఆగదు, స్లోప్ కదా. సో రోల్ అవుతానే ఉంటుంది. అంటే ఏ రెస్ట్లెస్ పర్సన్. ఇది యాక్చువల్ గా ఈ స్టోన్ కి మనం లిటరల్ గా వాడాం. ఇడియమ్స్ కి ఎప్పుడు కూడా లిటరల్ మీనింగ్స్ ఉండవు, ఫిగరేటివ్ మీనింగ్స్ ఉంటాయి. ఓకే, ఇమాజినరీ మీనింగ్స్ ఉంటాయి అని మనకు తెలుసు ఇవి. సో ఈ రోలింగ్ స్టోన్ అనేది వ్యక్తులకి ఉపయోగిస్తాం అనమాట. అంటే ఏంటి? ఒక పర్సన్ ఒక వ్యాండరర్, వాడికి ఇల్లు ఉండదు పాపం. ఓకే, వాడు ఓన్ హౌస్ లో వాడు ఉండడు అనమాట. అటు ఇటు తిరిగేవాడు, రెస్ట్ లేకుండా అటు ఇటు తిరిగేవాడిని ఏమంటారు అంటే రోలింగ్ స్టోన్ అని అంటారు. చూడండి, ఏ పర్సన్ హూ వాండర్స్ ఆర్ ట్రావెల్స్ ఆఫన్ వితౌట్ సెటిలింగ్ డౌన్. ఒక ప్లేస్ లో వాడు సెటిల్ అవ్వకుండా ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశం నుంచి అక్కడ అట్లా అన్ని ప్రదేశాలన్నీ తిరుగుతూ ఉంటాడు అనమాట. సో వాడిని ఏమనాలి? ఏ రోలింగ్ స్టోన్ అనాలి. అంటే రెస్ట్ ఇచ్చాడా? పోనీ ఈ స్టోన్ ఇక్కడ ఏమైనా రెస్ట్ అయిందా? అవ్వలేదు. సో అందుకే రెస్ట్లెస్ పర్సన్ అని చెప్పొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, రైజ్ లైక్ ఎ ఫ్యూనిక్స్ ఫ్రమ్ ఇట్స్ యాషెస్. వెరీ బ్యూటిఫుల్ ఇడియం. యాక్చువల్లీ ఇడియం నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. సీ హియర్, స్టార్ట్ ఫ్రమ్ జీరో అంటే మన లైఫ్ ఎంత కొలాప్స్ అయిపోయినా కూడా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసే ఎబిలిటీ ఉండాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ రైజ్ లైక్ ఎ ఫ్యూనిక్స్ ఫ్రమ్ ఇట్స్ యాషెస్. నౌ సీ హియర్, ఫ్యూనిక్స్ అనేది ఒక బర్డ్. ఓకే, ఈ బర్డ్ పేరు ఫ్యూనిక్స్ అని అంటారు. దీని యొక్క గొప్పతనం ఏంటి? ఈ ఫ్యూనిక్స్ బర్డ్ యొక్క గొప్పతనం ఏంటి తెలుసా? ఒకవేళ ఈ బర్డ్ మంటల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, జనరల్ గా ఎవరైనా మంటల్లోకి వెళ్ళిపోతే కాలిపోతారు కదా, కానీ ఫ్యూనిక్స్ అనేది మంటల్లోకి వెళ్ళిపోయి ఆ మంటల్లో నుంచి మళ్ళీ జన్మించి బయటికి వస్తుంది అనమాట. చూడండి, ఫ్రమ్ ఇట్స్ యాషెస్, రైజ్ లైక్ ఎ ఫ్యూనిక్స్ ఫ్రమ్ ఇట్స్ యాషెస్ అంటే ఏంటి? టు ఎమర్జ్ ఫ్రమ్ ఎ డివాస్టేటింగ్ సిచ్యువేషన్ లేదా రీబార్న్ అని చెప్పొచ్చు. ఓకే, అంటే ఏంటి అంటే మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది. ఓకే, సిచ్యువేషన్ అంతా కొలాప్స్ అయిపోయింది, మొత్తం దారుణం అయిపోయింది అనమాట. ఉన్న ధనం అంతా పోయింది. అయినా కూడా మనం ఈ మధ్య ఏమవుతుంది? చిన్న చిన్న కష్టాలకే సూసైడ్లు చేసేసుకుంటున్నారు కదా. కానీ అలా కాదు, అలా ఉండకూడదు. ఎంత డివాస్టేటింగ్ మీన్స్ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ దట్ యు ఆర్ ఫేసింగ్, దాన్ని డివాస్టేటింగ్ సిచ్యువేషన్ అంటారు. సో ఎంతటి సిచ్యువేషన్ అయినా రాని మళ్ళీ ఎమర్జ్ అవ్వడమే లైఫ్. మళ్ళీ రీబార్న్ అవ్వాలి, అన్నిసార్లు రీబార్న్ అవ్వాలి. దాని మీనింగ్ అదే. ఓకే, రైజ్ లైక్ ఫ్యూనిక్స్ ఫ్రమ్ ఇట్స్ యాషెస్ అంటే చూడండి, ఆల్రెడీ ఈ బర్డ్ మంటలోకి వెళ్ళిపోయి యాషెస్ గా అయ్యింది, కానీ మళ్ళీ ఆ యాషెస్ నుంచి రైజ్ అయిందన్నమాట, మళ్ళీ రీబార్న్ అయ్యింది. సో అందుకే రైజ్ లైక్ ఫ్యూనిక్స్ ఫ్రమ్ ఇట్స్ యాషెస్ అని చెప్పాలి. ఇది ఎప్పుడు ఈ ఇడియం మనం ఎప్పుడు ఏ కేసెస్ లో ఉపయోగిస్తాము? సపోజ్ ఒక కంపెనీ దివాలా తీసిన, ఓకే, లేకపోతే బ్యాంక్రప్సీ సిచ్యువేషన్ లో వెళ్ళిపోయినా అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తారు. అప్పుడు మనం ఈ ఇడియం ని ఉపయోగించవచ్చు, రైజ్ లైక్ ఫ్యూనిక్స్ ఫ్రమ్ ఇట్స్ యాషెస్ అని ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ అంటే ఏంటి? సెట్ బ్యాక్, రికవర్ ఫ్రమ్ ఎ సెట్ బ్యాక్ లేదా డిజాస్టర్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, నౌ సీ హియర్, ఎలా చెప్పాలి? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూపీఎస్సీ రిజల్ట్స్ రాగానే కొన్ని మనకి ఇలాంటివి వస్తాయి, ఫ్రమ్ కానిస్టేబుల్ టు ఐపీఎస్ లేదా ఫ్రమ్ ఆటో డ్రైవర్ టు ఐఏఎస్ ఆఫీసర్, ఇలాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి కదా. అంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఇదే నా లైఫ్, ఇదే నా ఫేట్ అని అక్కడే ఆగిపోలేదు. వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసి ఎలా ఎవాల్వ్ అయ్యారు. సేమ్ రైజ్ లైక్ ఫ్యూనిక్స్ ఫ్రమ్ ఇట్స్ యాషెస్ అంతే కదా. సో ఆ కేసుని మనం తీసుకోవచ్చు అనమాట. చూడండి, ఫ్రమ్ అకాడమిక్ ఫెయిలియర్ టు ఐఏఎస్ ఆఫీసర్ హీ ట్రూలీ రోజ్ లైక్ ఫ్యూనిక్స్ ఫ్రమ్ ద యాషెస్ అని చెప్పొచ్చు. ఓకే, లేదా కొన్నిసార్లు ఇప్పుడు సపోజ్ ఒక న్యాచురల్ డిజాస్టర్ వచ్చింది అనుకోండి, న్యాచురల్ డిజాస్టర్ వచ్చి ఒక టౌన్ మొత్తానికి డివాస్టేటెడ్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయింది. అంటే ఏంటి? మొత్తం అంతా ధ్వంసం అయిపోయింది అనమాట. కానీ ఆ టౌన్ మళ్ళీ రీబిల్డ్ చేసుకుంది అనుకోండి, అప్పుడు మనం ఏమనొచ్చు? రైజ్ లైక్ ఫ్యూనిక్స్ ఫ్రమ్ ఇట్స్ యాషెస్ అని చెప్పొచ్చు. అప్పుడు ఏం చెప్పాలి? ద టౌన్ రోజ్ లైక్ ఫ్యూనిక్స్ ఫ్రమ్ ఇట్స్ యాషెస్ ఆఫ్టర్ ఎ డివాస్టేటింగ్ ఎర్త్ క్వేక్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి మనం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇడియం రూల్ ద రోస్ట్ అంటే ఏంటి? రూల్ ద రోస్ట్ అంటే
రూల్ ద రోస్ట్ అంటే ఏంటి? డామినేట్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్. ఈ ఇడియంలో నాకేం వర్డ్ ఉంది? రూల్. అయిపోయింది. రూల్ అంటే డామినేట్ కాదా? రూల్ చేయడం అంటే డామినేటే కదా! సో, అలా కనెక్ట్ చేయండి. రూల్ ద రోస్ట్ అంటే ఏంటి? డామినేట్, టు డామినేట్. ఓకే. ఎగ్జాంపుల్‌గా మనం ఏం తీసుకుందామంటే ever since he got promoted, he has been ruling the roast at the office. డామినేట్ ఎప్పుడు చేస్తారు? ఎప్పుడైతే మన చేతిలోకి పవర్ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మనం డామినేట్ చేస్తాం. ఓకే. ఎప్పుడు కూడా మనం ఎంత పవర్‌ఫుల్ అయినా కూడా మనం ఇలా డామినేట్ చేయకూడదు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలని అంటూ ఉంటారు. సో, డామినేట్, రూలింగ్ ఇలాంటివి ఏం చేయకూడదు. సో, రూల్ ద రోస్ట్ అంటే ఏంటి? టు డామినేట్. నెక్స్ట్ చూడండమ్మా. రెడ్ ర్యాగ్ టు ఎ బుల్. నౌ ర్యాగ్ మీన్స్ క్లాత్. క్లాత్. ఓకే. క్లాత్. నౌ సీ ఎనీథింగ్ దట్ ప్రొవోక్స్. నౌ వాట్ ఈస్ ప్రొవోక్స్? ప్రొవోక్స్ అంటే రెచ్చగొట్టడం అని అర్థం. ప్రొవోక్స్ అంటే ఏంటి? రెచ్చగొట్టడం. నౌ సీ హియర్. బుల్ సపోజ్ ఈ బుల్ అనేది ఏంటి? వెరీ అగ్రెసివ్ యానిమల్ కదా! ఈ అగ్రెసివ్ యానిమల్ ఈ బుల్‌ని రెచ్చగొట్టాలంటే మనం ఏం చేస్తాము? సింపుల్‌గా ఏం చేస్తాము? రెడ్ క్లాత్ దానికి చూపించి ఇలా అంటే చాలు. ఇంక దాన్ని అది మన పైకొచ్చేస్తది. అవునా? అంటే ఈ రెడ్ ర్యాగ్ టు ఎ బుల్ ఏం చేస్తున్నాము? దానికి చూపిస్తున్నాం. ఇలా అంటున్నాం. సో, అప్పుడు ఏమవుతది? ప్రొవోక్ అవుతది అది. ఓకే. దాన్ని రెచ్చగొడుతున్నాం మనం. సో, రెడ్ ర్యాగ్ టు ఎ బుల్ అంటే ఎనీథింగ్ దట్ ప్రొవోక్స్ అని అర్థం. నెక్స్ట్ చూడండి. రన్ ద గాంట్లెట్ అంటే ఏంటి? నౌ సీ హియర్. సీ ద నెక్స్ట్ ఇడియం. రన్ ద గాంట్లెట్ అంటే టు గో త్రూ అన్ అన్‌ప్లెజెంట్ సిట్యుయేషన్. ఓకే. నౌ వాట్ ఈస్ గాంట్లెట్? గాంట్లెట్ అంటే మనం టీ లెటర్‌లో చూసాము. మెటల్ గ్లవ్ అని చూసాం. గ్లవ్సే కాకపోతే మెటల్. దాంతో ఊరికే ఒకటి ఇలా కొట్టామంటే ఒక పంచ్ ఇచ్చామంటే ఇంక అక్కడికే వాడు చస్తాడు. సో, అదొక వెపన్. ఓకే. రన్ ద గాంట్లెట్ అనేది ఒక వెపన్. ఇప్పుడు వినండి. ఇది ఒక టైప్ ఆఫ్ పనిష్మెంట్. ఇంతకుముందు టైప్ ఆఫ్ పనిష్మెంట్. ఓకే. ప్రిజనర్స్‌కి ఏం చేసేవాళ్ళంటే తప్పు చేసి వాళ్ళు జైలుకొచ్చేవాళ్ళు. అవునా? ఇప్పుడు చూడండి. పిక్చర్ చూడండి. ఇలా ఒక 2 రోస్ ఆఫ్ పీపుల్ నించునేవాళ్ళనమాట. వాళ్ళ చేతిలో గాంట్లెట్ గాని, కొరడా గాని ఏదో ఒకటి ఉంటది. ఒక పనిష్మెంట్ ఇచ్చే వెపన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? మెటల్ గ్లవ్స్ ఏసుకుంటే మెటల్ గ్లవ్స్‌తో పంచ్ ఇవ్వడమో, లేకపోతే కొరడా ఉంటే కొరడాతో కొట్టడమో ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ 2 రోస్ మధ్యలో నుంచి ఈ పర్సన్ ఎవరైతే కల్ప్రిట్ ఉంటాడో వాడిని పంపిస్తాడనమాట. సో, వాడు ఆ పెద్ద రో ఉంటది. ఆ రో ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వీడికి చాలా దెబ్బలు పడతాడు. ప్రతివాడు కొట్టాల్సిందే. ఆ గ్లవ్స్‌తో గాని లేకపోతే కొరడాతో కొడుతూనే ఉంటారు. అంటే ప్లెజెంట్‌గా ఉంటదా? అన్‌ప్లెజెంట్‌గా ఉంటదా? ఎవరి చేతిలోన తన్నులు తినడం అన్‌ప్లెజెంటే. అంటే అది అన్‌ప్లెజెంట్ సిట్యుయేషనే కదా! అంటే రన్ ద గాంట్లెట్ అంటే రన్ చూడండి ఇక్కడ ఏముంది? రన్ ఉంది. రన్ అంటే ఏం చేస్తున్నట్టు? ఆ గాంట్లెట్ ఉంది కదా! అంటే ఆ సిట్యుయేషన్ అంటే ఈ అన్‌ప్లెజెంట్ సిట్యుయేషన్ దీనిలో నుంచి రన్ చేస్తూ ఉన్నాడు. వాడు వాక్ చేయట్లా రన్ చేస్తున్నాడు. ఎందుకు? వాక్ చేస్తే ఇంకా ఎక్కువ దెబ్బలు పడతాయి. రన్ అంటే కనీసం ఆ పెయిన్ అనేది తగ్గుతది. అవునా? సో, రన్ ద గాంట్లెట్ అంటే ఏంటి? టు గో త్రూ అన్ అన్‌ప్లెజెంట్ సిట్యుయేషన్. నౌ ఎగ్జాంపుల్‌గా మనం ఏం తీసుకోవచ్చు? ఎప్పుడు మనకి ఇలాంటి అన్‌ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి ఎదురవుతాయి? ఎప్పుడు? సపోజ్ మనం జాబ్ కోసం ట్రై చేస్తున్నాం అనుకోండి. మనకెంతకి జాబ్ రావట్లే. ఎన్నో ఇంటర్‌వ్యూస్ ఇస్తున్నాం. అదంతా కూడా మనం అన్‌ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్సెసే కదా! యెస్ ఆర్ నో? సో, అప్పుడు ఏం చెప్పాలి? జాబ్ అప్లికెంట్స్ మస్ట్ రన్ ద గాంట్లెట్ ఆఫ్ మల్టిపుల్ ఇంటర్‌వ్యూస్ ఆర్ టెస్ట్స్ అని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇడియం చూడండి. రెయినీ డే, సేవ్ ఫర్ ఎ రెయినీ డే అనే ఇడియం ఉంటుంది. సింప్లీ రెయినీ డే అని కూడా అనొచ్చనమాట. రెయినీ డే అంటే ఏంటి? ఫ్యూచర్ టైమ్ ఆఫ్ నీడ్ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ నీడ్. ఓకే. ఇప్పుడు మనం కష్టపడుతున్నాము. మనకు డబ్బులొస్తున్నాయి. ఏం చేస్తారు? వచ్చిన డబ్బంతా స్పెండ్ చేసేస్తారా? జల్సాలు అవి ఇవి అని స్పెండ్ చేసేసుకుంటారా? కాదు కదా! ఏం చేస్తారు? సేవింగ్స్ చేస్తారు. ఎందుకు సేవింగ్స్ అనేవి ఎందుకు అసలు ఈ సేవింగ్స్ అనే కాన్సెప్ట్ ఎందుకొచ్చింది అంటే రేపు పొద్దున సిట్యుయేషన్ ఎలా ఉంటదో మనకు తెలీదు. ఫైనాన్షియల్‌గా మనం రేపు పొద్దున ఎలా ఉంటామో తెలీదు. ఏం చేస్తాము? ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. అవునా? అంటే రేపటి కోసం ఇప్పుడే దాన్ని దాచిపెడుతున్నామనమాట రేపటి కోసం. అవునా? అందుకే సేవ్ ఫర్ ఎ రెయినీ డే అని అంటాడు. సేవ్. ఓకే. సేవ్ ఫర్ ఏ రెయినీ డే అని అంటాడు యాక్చువల్‌గా. రెయినీ డే. ఓకే. ఇప్పుడు ఫార్మర్ ఉన్నాడనుకోండి, వర్షం రావాలి. కానీ మరీ కుండపోత వర్షం వచ్చిందనుకోండి, అప్పుడేంటి ఉన్న పంట గూడా పోతుంది. వర్షం వస్తే ఓకే. మంచిగా పంటొస్తుంది. ఎక్కువ వర్షాలొస్తే ఉన్న పంట గూడా పోతదనమాట. ఆ కేస్‌లో ఆ రెయినీ డే అనే కేస్‌లో ఏం చేస్తాడు? ఏదైతే ధాన్యం ఉంటదో దాన్ని సేవ్ చేసుకొని పెట్టుకుంటాడనమాట. లేకపోతే ఇంక పస్తులుండాల్సొస్తది. ఓకే. సో, రెయినీ డే ఫ్యూచర్ టైమ్ ఆఫ్ నీడ్ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ నీడ్ అని చెప్పొచ్చు. ఐ హావ్ బీన్ సేవింగ్ ఫర్ ఎ రెయినీ డే జస్ట్ ఇన్ కేస్ సంథింగ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ హ్యాపెన్స్. రేపు పొద్దున అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏమవుతదో తెలీదు కదా! సో, అందుకే నేను రెయినీ డే కోసం సేవ్ చేసుకుంటున్నాను అని చెప్పాలి. నెక్స్ట్ రూట్ అండ్ బ్రాంచ్ అంటే ఏంటి? కంప్లీట్‌లీ అని అర్థం. రూట్ అండ్ బ్రాంచ్ అంటే ఏంటి? కంప్లీట్‌లీ. నౌ సీ హియర్. ఇప్పుడు ఇక్కడ ట్రీ ఉంది కదా! చూడండి. ఇదేంటి? షాఫ్ట్ అవునా? ఇది ట్రీ.
ట్రీ లీవ్స్, ఇక్కడ వచ్చేసరికి మనకు రూట్. నౌ లిజన్, ఇప్పుడు ఒక చెట్టుని మనం కంప్లీట్ గా తీసేయాలంటే జస్ట్ ఇక్కడ వరకు నరికేస్తే పోతుందా? మళ్ళీ వస్తుంది కదా, రూట్స్ ఉన్నాయి కదా. సో ఏం చేయాలి? వేర్లతో సహా బయటికి తీయాలి. అందుకే రూట్ బ్రాంచ్ అంటే కంప్లీట్లీ, వేర్లతో సహా తీయడం అంటేనే కంప్లీట్లీ అని అర్థం. ఓకే, పూర్తిగా. సో రూట్ అండ్ బ్రాంచ్ అంటే ఏంటి? కంప్లీట్లీ. ఎక్కడ ఉపయోగిస్తాము అంటే, ఇక్కడ ఉపయోగిస్తాము జనరల్ గా. ఇప్పుడు సపోజ్ మన గవర్నమెంట్ లో కరప్షన్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మన సీఎంఓ పిఎంఓ అని ఏమంటారు? కరప్షన్ అనేది నేను రూట్స్ తో సహా బయటకు తీసేస్తాను అని అంటూ ఉంటారు. సో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే, ఆ ఎగ్జాంపుల్ మనం తీసుకుని ఎలా దాన్ని ఫ్రేమ్ చేయొచ్చు అంటే, గవర్నమెంట్ ప్రామిస్డ్ టు రీఫార్మ్ ద కరప్ట్ సిస్టమ్ రూట్ అండ్ బ్రాంచ్ అని చెప్పొచ్చు. లేదా గవర్నమెంట్ ప్రామిస్డ్ టు ఎరాడికేట్ ద కరప్ట్ సిస్టమ్ ఆర్ కరప్షన్, ఎరాడికేట్ ద కరప్షన్ రూట్ అండ్ బ్రాంచ్ అని కూడా చెప్పచ్చు. సో రూట్ అండ్ బ్రాంచ్ అనేది కంప్లీట్లీ అన్న వర్డ్. కంప్లీట్లీ అంటే నథింగ్ బట్ అడ్వర్బ్. కంప్లీట్లీ అంటే ఇది అడ్వర్బ్. ఓకే, రైట్. సో అందుకే వర్బ్ తర్వాత మనకి డైరెక్ట్ గా రూట్ అండ్ బ్రాంచ్ అనేది వచ్చేయాలి. అందుకే నేను ఏం చెప్పాను? ద గవర్నమెంట్ హ్యాస్ ప్రామిస్డ్ టు ఎరాడికేట్ కరప్షన్ రూట్ అండ్ బ్రాంచ్. లైక్ రూట్ అండ్ బ్రాంచ్ అనలా నేను, ఎందుకంటే ఇదే స్టేట్మెంట్ మనకి అడ్వర్బ్ చాప్టర్ లో గ్రామర్ లో ఇచ్చాడనమాట. సెంటెన్స్ ఇచ్చి లైక్ రూట్ అండ్ బ్రాంచ్, లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని ఇచ్చాడు. అంటే ఒక ఇడియం వచ్చినప్పుడు లైక్ అనేది రాకూడదు. ఓకేనా? ఎందుకంటే ఇడియం ఇట్ సెల్ఫ్ మనకి ఆ వర్డ్ ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది, అడ్వర్బ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కాబట్టి లైక్ అనేది రాకూడదు అనమాట. సో రూట్ అండ్ బ్రాంచ్ అంటే ఏంటి? కంప్లీట్లీ. నెక్స్ట్, ర్యాట్ రేస్. నౌ ర్యాట్ రేస్ అంటే ఏంటి? ఫియర్స్ కాంపిటీషన్ ఫర్ పవర్, అంటే టఫ్ కాంపిటీషన్ ఫర్ పవర్. ఓకే, టఫ్ కాంపిటీషన్ ఉంది అని అర్థం. ఓకే, ర్యాట్ రేస్. నౌ ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని? ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్. అంటే కాంపిటీషన్ ఎలా ఉంది? చాలా ఫాస్ట్ గా టఫ్ గా ఉంది అని అర్థం. అంటే అందులో పార్టిసిపెంట్స్ అందరూ చాలా ఫాస్ట్ గా ఉన్నారంటే ఏంటి? దాంట్లో మనం పార్టిసిపేట్ చేయడం అనేది చాలా కష్టం, అంటే మనకు టఫ్ అది. ఓకే, ర్యాట్స్ అనేవి ఎప్పుడూ కూడా అవి పరిగెత్తడం కానీ ఎప్పుడైనా చూస్తారో చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాయి. ఓకే, దాన్ని అందుకోవడం అనేది మనకి చాలా కష్టం. అందుకే ఇక్కడ మనకి ర్యాట్ అనే యానిమల్ ని ఇన్కాపరేట్ చేస్తారనమాట ఈ ఇడియం లో. వాట్ ఎవర్ ఇట్ మే బి. నౌ సీ హియర్, ర్యాట్ రేస్ అంటే ఏంటి? ఫియర్స్ కాంపిటీషన్ ఫర్ పవర్, అంటే పవర్ కోసం మనకు టఫ్ కాంపిటీషన్ జరిగేదే ర్యాట్ రేస్ అని అంటూ ఉంటారు. పవరే కానీ అది ఇట్ మే బి అ పొజిషన్. నౌ సి ఎగ్జాంపుల్ కనుక చూస్తే, షీ క్విట్ హర్ కార్పొరేట్ జాబ్ టు ఎస్కేప్ ద ర్యాట్ రేస్ అండ్ స్టార్ట్ హర్ న్యూ బిజినెస్ అని అంటున్నాడు. ఓకే, అంటే ఏంటి? తను కార్పొరేట్ జాబ్, యాక్చువల్ గా తను ఐటీ జాబ్ లో చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ జాబ్ కి రిజైన్ చేసేసింది. ఎందుకు అంటే టఫ్ కాంపిటీషన్ ఉంది. సో అందుకని దానికి రిజైన్ చేసేసి, దాన్ని క్విట్ చేసేసి న్యూ బిజినెస్ స్టార్ట్ చేసింది. సో ఆ కేసులో మనం ఏం ఉపయోగించవచ్చు? షీ క్విట్ హర్ కార్పొరేట్ జాబ్ టు ఎస్కేప్ ద ర్యాట్ రేస్, ఓకే, అండ్ స్టార్ట్ హర్ న్యూ బిజినెస్. ఓకే, నౌ నెక్స్ట్ ఇడియం చూడండి, rose colored glasses. This is another very beautiful idiom. It's my favorite idiom. Rose colored glasses ante optimistic ga undadam. Now what is the difference between optimist and pessimist? Okay, pessimistic ki optimistic ki difference emiti? ఆప్టిమిస్టిక్ అంటే ఏంటి? పాజిటివ్ గా థింక్ చేయడాన్ని ఆప్టిమిస్టిక్ అంటారు. నెగటివ్ గా థింక్ చేయడాన్ని పెసిమిస్టిక్ అని అంటారు. వన్ హూ థింక్స్ పాజిటివ్లీ ఈస్ కాల్డ్ ఆప్టిమిస్ట్, వన్ హూ థింక్స్ నెగటివ్లీ ఈస్ కాల్డ్ పెసిమిస్ట్. అర్థమవుతుంది కదా? సో ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ అనేవి అడ్జెక్టివ్స్, ఆప్టిమిస్ట్ అండ్ పెసిమిస్ట్ అనేవి నౌన్స్. అర్థమవుతుంది కదా? ఇప్పుడు వినండి. ఆప్టిమిస్ట్ అంటే ఎవరు? పాజిటివ్ గా థింక్ చేసేవాడిని ఆప్టిమిస్ట్ అంటారు. పెసిమిస్ట్ అంటే ఏంటి? నెగటివ్ గా థింక్ చేసేవాడిని పెసిమిస్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా జరిగింది అనుకోండి, నెగటివ్ గా మనకి లైఫ్ లో ఏమైనా జరిగింది, పోనీ పర్లేదు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని అనడం ఆప్టిమిస్టిక్. పెసిమిస్ట్ అనుకోండి, అయిపోయింది ఇంకా నా జీవితం అంతా అయిపోయింది, ఇంకా నేను ఏం చేయలేను, అంత బర్బాద్ అయిపోయింది అని ఫీల్ అవ్వడాన్ని ఏమంటారు? పెసిమిస్టిక్ అని అంటారు. ఓకే, పెసిమిస్ట్ అంటారు. Now, we are not talking about pessimistic or pessimist. We are only focusing on the word optimistic. So, దీనికి సంబంధించి ఒక వెరీ బ్యూటిఫుల్ ఇడియం ఉంది. ఏంటంటానంటే రోజ్ కలర్డ్ గ్లాసెస్. రోజ్ కలర్డ్ గ్లాసెస్ అంటే, ఇప్పుడు మన గ్లాసెస్ ఉంటాయి కదా, సన్ గ్లాసెస్ చూసాం. సన్ గ్లాసెస్ డిఫరెంట్ కలర్ టింట్ తో వచ్చాయి మనకి, అవునా? బ్యూటిఫుల్ గా కనిపిస్తుంటాయి మనకి. అయితే అప్పట్లో ఇప్పుడంటే మనకి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి, డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి. కానీ అప్పట్లో జస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ మాత్రమే ఉండేవన్నమాట. ఓకే, ఇప్పుడు వినండి అసలు ఎలా వచ్చింది రోజ్ కలర్డ్ గ్లాసెస్ అనేవి, ఎలా వచ్చాయి మనకి హిస్టరీలో నుంచి అంటే, see here,
సైంటిస్టులకి పక్కా గ్లాసెస్ ఉంటాయి. ఎందుకుంటాయి అని అంటే వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని కూడా మైక్రోస్కోప్‌లో పెట్టి చూస్తారు కాబట్టి, సో, ఖచ్చితంగా వాళ్ళు స్ట్రెయిన్ అయితారు కాబట్టి, సో, వాళ్ళ ఐస్ స్ట్రెయిన్ అయితాయి కాబట్టి ఖచ్చితంగా స్పెక్టకల్స్ అనేవి వాళ్ళు ధరిస్తారు. అయితే ఇప్పుడు వినండి. నౌ సీ ఇప్పుడు సైంటిస్ట్‌లు వాళ్ళు ఒక ఇన్నోవేషన్ పైన ఉంటారనమాట. సంథింగ్ దే వాంట్ టు ఇన్నోవేట్. ఆ ఇన్నోవేషన్‌లో, ఆ ప్రాసెస్‌లో వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు, లేదా ఫెయిల్యూర్ గూడా అవ్వచ్చు. ఫెయిల్ అయ్యారనుకోండి, సక్సెస్ అయితే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఫెయిల్ అయ్యారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఇంక ఈ ప్రాజెక్ట్ అవ్వదు అని చెప్పేసి ఆపేస్తారా? లేదు కదా! ఏం చేస్తారు? సరే ఇప్పుడు అయిపోయింది కదా! దీన్ని కొంచెం ఇంప్రూవైజేషన్ చేస్తే మనం సక్సెస్ అయితాం అని చెప్పి ముందుకెళ్తారు. అలా సైంటిస్ట్ ఎళ్తేనే మనకి ఇన్ని ఇన్నోవేషన్స్ వచ్చాయి. లేకపోతే అసలు ఇన్ని ఇన్నోవేషన్స్ జరిగేవే కాదు. మనం ఇంకా వెనకబడి ఉండేవాళ్ళం. ఎలా వచ్చాయి అంటే వాళ్ళు ఆప్టిమిస్టిక్‌గా థింక్ చేశారని. సో, వాళ్ళు వేసుకునే గ్లాసెస్ ట్రాన్స్‌పరెంట్ గానే ఉండేవి. అయితే వాళ్ళు చాలా స్ట్రెయిన్‌కి లోనయితారు. ఎందుకు అంటే వాళ్ళ చాలా స్ట్రెస్ ఉంటది ఆబ్వియస్‌గా. ఎందుకు అంటే ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి రిజల్ట్స్ రాలేదు అంటే వాళ్ళు స్ట్రెయిన్ అయితారు. స్ట్రెస్ అయితారు వాళ్ళు. సో, ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు కూడా రెజోనేట్ అవ్వాలి. వాళ్ళు కూడా ఫ్రెష్‌గా ఫీల్ అవ్వాలి. సో, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ స్పెక్టకల్స్ ఉంటాయి కదా! ఇప్పుడు జనరల్‌గా మన స్పెక్టకల్స్ ఎలా క్లీన్ చేస్తాము? ఒక సొల్యూషన్ వేసుకొని క్లాత్ ఇస్తాడు. ఆ క్లాత్‌తో మనం రబ్ చేసుకుంటూ ఉంటాం. అవునా? కానీ అప్పట్లో వీళ్ళేమి సొల్యూషన్స్ వాడేవాళ్ళు కాదు. రోజ్ పెటల్స్ ఉంటాయి కదా! అందుకే చూడండి ఇక్కడ ఈడియంలో ఏమొచ్చింది? రోజ్ వచ్చింది. ఈ రోజ్ పెటల్స్ ఉంటాయి కదా! ఈ రోజ్ పెటల్స్ తీసుకొని ఆ పెటల్స్‌తో రబ్ చేసేవాళ్ళనమాట. ఎందుకు అంటే మంచి కూలింగ్ సెన్సేషన్ ఇస్తది. కూలింగ్ సెన్సేషన్ ఇస్తది. కళ్ళకి స్ట్రెయిన్ అస్సలు అనిపించదు. సో, అలా రబ్ చేస్తున్నప్పుడు ఏమవుతదంటే, ఆ రోజ్ కలర్ అంటే ఏంటి? పింక్ కలర్ కదా! యెస్. సో, ఆ రోజ్‌కి ఉన్న ఆ కలర్ కాస్త ఈ గ్లాసెస్‌కి అంటుకుంటదనమాట. అందుకే ఇప్పుడు ఆ గ్లాసెస్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్న గ్లాసెస్ ఏ కలర్‌లో చేంజ్ అయ్యాయి? రోజ్ కలర్డ్ గ్లాసెస్ లాగా మారిపోయాయన్నమాట. సో, ఎందుకు రబ్ చేస్తారు మరి? ఆ రోజ్ పెటల్స్‌తో ఎందుకు రబ్ చేస్తారు అనంటే, వాళ్ళ కూలింగ్ సెన్సేషన్ ఇవ్వటానికి. సో దట్ మళ్ళీ ఆ స్పెక్టకల్స్ పెట్టుకున్నప్పుడు ఓకే. చలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో, అందుకని అలా వచ్చింది మనకి ఈడియం. రోజ్ కలర్డ్ గ్లాసెస్ అంటే బీయింగ్ ఆప్టిమిస్టిక్. ఓకే. ఆహ్, ఈడియంని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మేబీ ఒక ఏ4 సైజ్ ఇది యాక్చువల్లీ మనకు చాలా అవసరం. మన లైఫ్‌కి చాలా అవసరం. బీయింగ్ ఆప్టిమిస్టిక్ అనేది మనకెవరైనా ఒకరు చెప్తూ ఉండాలి రోజు. సో, మనం ఏం చేద్దాము అంటే ఈ ఇడియంని ఒక ఏ4 షీట్ తీసుకొని బ్లాక్ లెటర్స్‌లో రాయాలి. త్రూ సీ త్రూ రోజ్ కలర్డ్ రోజ్ కలర్డ్ రోజ్ కలర్డ్ గ్లాసెస్ అని ఇలా పెద్దగా రాసుకొని, మీకు నచ్చిన మీ వర్క్ స్పేస్ ఏరియాలో గానీ, మీరు స్టడీ స్పేస్ ఏరియాలో గానీ, అక్కడ పేస్ట్ చేయండి. రోజు చూడండి దీన్ని. చూడండి ఈ ఇడియమ్స్‌లో ఎప్పుడైతే మనం ఇలా రాసుకుంటామో నాకు పాజిటివ్ యాటిట్యూడ్ ఒస్తది. అండ్ దెన్ ఈ ఇడియం గూడా గుర్తుంటది. ఎగ్జామ్ కదా! ఎగ్జామ్‌కి కూడా మనం నేర్చుకోవాలి కదా! చూడండి ఒకే దెబ్బతో 2 పిట్టలు. ఇలా ఉండాలి మన స్టడీ ఎప్పుడు కూడా. రైట్. నెక్స్ట్ ఇడియం చూడండి. రైజ్ ద బార్ అంటే ఏంటి? రైజ్ ద బార్ అంటే టు సెట్ హైయర్ గోల్స్ అని అర్థం. యాక్చువల్లీ ఈ ఇడియం ఎలా వచ్చిందో చూడండి. సీ హియర్. బార్ అంటే ఏం లేదు. సింపుల్ ఈ ఇడియం అనేది మనకి ఒలింపిక్స్ నుంచి వచ్చింది. ఏషియన్ గేమ్స్ గాని, ఒలింపిక్ గేమ్స్ నుంచి వచ్చిందన్నమాట. మనకి హై జంప్ అనే ఒక గేమ్ ఉంటది కదా! యెస్ ఆర్ నో? రైట్. హై జంప్ ఎలా ఉంటుంది చూడండి. సీ హియర్. మనకి ఇలా ఒక 2 స్టాండ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఈ బార్ అంటే మన లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని. ఫస్ట్ బార్ అనేది ఇక్కడ ఉంటది. ఓకేనా? రైట్. ఫస్ట్ లెవెల్ ఏంటి? ఈ బార్‌ని క్రాస్ అయ్యే వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌కి వాళ్ళు రీచ్ అయితారు. తర్వాత ఎవరైతే క్రాస్ అయితారో వాళ్ళందరూ సెకండ్ లెవెల్‌కి ఎలిజిబుల్. సో, ఏం చేస్తాడు ఈ బార్‌ని కాస్త పైకి రేజ్ చేస్తాడు. రేజ్ ద బార్ పైకి మళ్ళీ అంటే లిఫ్ట్ చేస్తాడు దాన్ని. ఇప్పుడు ఈ సెకండ్ లెవెల్ క్రాస్ అయిన వాళ్ళు ఫైనల్ లెవెల్‌కొస్తారనమాట. ఈ ఫైనల్ లెవెల్ ఏం చేస్తాడు? టాప్ లెవెల్‌లో బార్‌ని అనేది సెట్ చేస్తాడు. బార్ అంటే నథింగ్ బట్ యువర్ స్టిక్కే గాని, లేకపోతే మెటల్ రాడ్ ఏదైనా అనుకోండి. ఓకే. రేజ్ అంటే పైకి ఇలా లేపడాన్ని రేజ్ అని అంటారు. ఎందుకు? ఈ బార్‌ని ఎందుకు రేజ్ చేస్తున్నాడు అంటే, నీ గోల్‌ని సెట్ చేస్తున్నాడనమాట. ఫస్ట్ నువ్వు ఈ లెవెల్‌లో ఉన్నావు. ఆ తర్వాత నీ లెవెల్ పెంచాడు. ఆ తర్వాత ఏంటి హైయెస్ట్ లెవెల్‌కెళ్ళిపోయావనమాట. ఎప్పుడైతే నువ్వు దీన్ని క్రాస్ చేస్తావో ఇంకా యూ ఆర్ ద విన్నర్. ఓకే. సో, రేజ్ ద బార్ అంటే ఏంటి? టు సెట్ హైయర్ లెవెల్స్ అని అర్థం. ఓకే. సో, రేజ్ ద బార్ అంటే ఏంటి? టు సెట్ హైయర్ గోల్స్. సో, దీనికి మనము ఇడియం ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకి
ఎన్నో ఫోన్స్ వచ్చాయి అవునా, కానీ ఐఫోన్ని మాత్రం ఎవరు బీట్ చేయలేరు అనమాట. ఇప్పుడు ఐఫోన్లో కొన్ని కొత్త ఫీచర్స్ వచ్చాయనుకోండి, అవి ఏం చేస్తాయి, ఆ ఫీచర్స్ కాస్త ఒక స్టాండర్డ్ని సెట్ చేస్తాయి అనమాట. సో మిగతా ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, మిగతా బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ని రీచ్ అవ్వడానికి చూస్తాయి, అవునా కదా. ఎస్. సో ఈ కేసులో మనం ఏం చెప్పొచ్చు అంటే ద లేటెస్ట్ ఐఫోన్ ఫీచర్స్ హ్యావ్ రేస్ ద బార్ ఫర్ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. సో ఐఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి, ఒక స్టాండర్డ్ని సెట్ చేసేసాయి అనమాట. ఈ స్టాండర్డ్స్ ని రీచ్ అవుతూ ఉంటాయి వేరే అదర్ స్మార్ట్ ఫోన్, ఆ టెక్నాలజీ అంతా కూడా దీన్ని రీచ్ అవ్వాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాయి అనమాట, టు సెట్ హయ్యర్ గోల్స్. రైట్. సో దిస్ ఇస్ రేస్ ద బార్. ఓకే. సో ఆర్ లెటర్ కి సంబంధించిన అన్ని ఇడియమ్స్ చూసాం కదా. సో ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడిగాడు, వాటిని మనం సాల్వ్ చేయగలుగుతామా లేదా అనేది ఈ సెషన్ లో చూద్దాం. చూడండి, రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ చదువుకున్నాం కదా మనం ఇందాకే. ఎలా అయితే రెయిన్ డ్రాప్స్ పడుతున్నాయో అలా క్యాట్స్, వేరే చోట నుంచి క్యాట్స్ డాగ్స్ కూడా పడుతున్నాయంట రెయిన్ డ్రాప్స్ లో. అంటే అంత వర్షం కురిసింది. సో ఆన్సర్ ఏంటి మరి, టు రెయిన్ వెరీ హెవీలీ. సో డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, రౌండ్ ద క్లాక్ అంటే ఏంటి, 24/7. సో వెర్ ఇస్ ద ఆన్సర్, ఆల్ డే అండ్ నైట్ అని అర్థం. వెరీ గుడ్. నౌ సి, రబ్ షోల్డర్స్ అంటే ఏంటి, షోల్డర్ రబ్ చేసుకోవడం అంటే ఏంటి, సోషల్ గా మింగిల్ అవ్వడం అంటే ఏంటి, టు మీట్ అండ్ స్పెండ్ టైమ్ విత్ సమ్ వన్. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ర్యాంక్ అండ్ ఫైల్ అంటే ఏంటి, ర్యాంక్ అండ్ ఫైల్ అంటే ఏమని చెప్పాను నేను, ఆర్మీలో నించుంటారు కదా ఒక ప్యాటర్న్ లో, అంటే దే ఆర్ ఆర్డినరీ ఆర్మీ సోల్జర్స్. కమాండర్ అతను కాదు కదా. అంటే ఇప్పుడు ఏంటి మరి ఆన్సర్ ఏంటి, ఆర్డినరీ పీపుల్. దే ఆర్ నాట్ లీడర్స్, దే ఆర్ జస్ట్ ఆర్డినరీ పీపుల్. నెక్స్ట్ చూడండి, వర్క్ అగెయిన్స్ ద క్లాక్ అంటే ఏంటి, వర్క్ అగెయిన్స్ ద క్లాక్ అంటే నువ్వు నీ కాంపిటేటర్ తో కంపీట్ అవ్వట్లా, నువ్వు టైం తో కంపీట్ అవుతున్నావు. సో ఆన్సర్ ఏమవుతుంది, వర్క్ ఇన్ అ గ్రేట్ హరీ. ఆన్సర్ ఏంటి, వర్క్ ఇన్ గ్రేట్ హరీ. నెక్స్ట్ చూడండి అమ్మా, రిపప్ ఓల్డ్ సోర్స్ అంటే ఏంటి, ఓల్డ్ సోర్స్ పాత గాయాలని మళ్ళీ తవ్వి తీయడాన్ని రిపప్ ఓల్డ్ సోర్స్ అని అంటారు. అంటే ఏంటి చూడండి, టు రివైవ్ ఫర్గాటన్ క్వారల్. ఈ క్వారల్ ఎలా ఉంది, ఫర్గాటన్ మర్చిపోయినారు అందరూ, కానీ దాన్ని ఏం చేస్తారు, రివైవ్, మళ్ళీ దాన్ని ప్రాణం పోసారు దానికి. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, టు రన్ షార్ట్ ఆఫ్ అంటే ఏంటి, షార్టేజ్. సో ఆన్సర్ ఏంటి, షార్టేజ్ ఆఫ్ సంథింగ్. నెక్స్ట్, టూ మెనీ అఫీషియల్ ఫార్మాలిటీస్, రెప్టేబిజం. సింపుల్ ఆన్సర్ ఏంటి, రెట్టేబిజం. రెట్టేబ్ ఎందుకు చుడతారు, ఫార్మాలిటీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రెడ్ లెటర్ డే అంటే ఏంటి, రెడ్ లెటర్ డే అంటే వెరీ స్పెషల్ డేయా, ఫ్రైట్ఫుల్ డేయా, వెరీ కోల్డా, వెరీ హాటా, వెరీ స్పెషల్ డే. మన లైఫ్ లో మన రెడ్ లెటర్ డే ఏంటో మీరే నిర్ణయించుకోండి. ఓకే. సో రెడ్ లెటర్ డే అంటే వెరీ స్పెషల్ డే. నెక్స్ట్, రెస్ట్ ఆన్ వన్స్ లారెల్స్ అంటే ఏంటి, అచీవ్మెంట్స్. ఆ అచీవ్మెంట్స్ పైన చాలు, ఇంకా సెల్ఫ్ సాటిస్ఫైడ్, ఇంకా చాలు, జీవితానికి ఇది చాలు అని మనం అనుకుంటాం కదా. సో దట్ ఈస్ అ ఇడియం. సో రెస్ట్ ఆన్ వన్స్ లారెల్స్. ఆన్సర్ ఏంటి, టు రిటైర్ ఫ్రమ్ యాక్టివ్ లైఫ్, టు రిమెంబర్ థింగ్ కేర్ఫుల్లీ, నాట్ టు కమ్ టు పాయింట్, డిఫెండ్ ఫ్రమ్ ఎనిమీస్. ఆన్సర్ ఏంటి, టు రిటైర్, యాక్టివ్ లైఫ్ నుంచి రిటైర్ అవ్వడాన్ని ఏమంటారంటే రెస్ట్ ఆన్ వన్స్ లారెల్స్. నెక్స్ట్, టు రాక్ ద బోట్ అంటే ఏమని చెప్పాను, టైటానిక్ షిప్ రాక్ అంటే ఐస్బర్గ్ కి తగిలి ఏమైపోయింది, పడిపోయింది. స్టేబుల్ గా ఉన్న సిచ్యువేషన్ అంతా డిస్టర్బ్ అయింది. సో ఆన్సర్ ఏంటి, టు కాజ్ డిస్టర్బెన్స్. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఏంటి, అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇంప్లాయిడ్ బట్ నాట్ స్టేటెడ్ డైరెక్ట్లీ, లేదా రీడ్ వెరీ స్లోలీయా, ఎంజాయింగ్ ఈచ్ లైన్, రీడ్ లౌడ్లీ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డా, రీడ్ కేర్ఫుల్లీ. ఇవేవి కాదు. ఆన్సర్ ఏంటి, అండర్స్టాండ్. నౌ సీ హియర్, అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇంప్లైడ్ బట్ నాట్ స్టేటెడ్ డైరెక్ట్లీ. డైరెక్ట్ గా చెప్పకుండా దాని లోపల దాగి ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోవడం ఏంటి అంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైజ్ లైక్ ఎ ఫ్యూనిక్స్ అనేది ఒక బర్డ్. ఆ బర్డ్ యొక్క యూనిక్నెస్ ఏంటి అంటే ఆ బర్డ్ మంటలో వెళ్ళిపోయి కూడా మళ్ళీ ఇట్లా బాన్ అయ్యి వస్తుంది. ఓకే, మంచిగా మళ్ళీ ఇట్లా రైజ్ అవ్వకుంటూ వస్తుంది. సో రైజ్ లైక్ ఎ ఫ్యూనిక్స్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, సంథింగ్ మెమరబుల్, లేదా టైమ్ టు ఆన్సర్ టు వన్స్ యాక్షన్స్, టు బికమ్ సక్సెస్ఫుల్ అగైన్, టు మేక్ పీపుల్ హ్యాపీ, టు బికమ్ సక్సెస్ఫుల్ అగైన్. ఓకే, సో దిస్ ఈస్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, రూల్ టు రోస్ట్. ఈ ఇడియంలో మన కీవర్డ్ ఏంటి, రూల్. అయిపోయింది, సింపుల్. రూల్ అంటే ఏంటి, డామినేట్. సింపుల్. ఆన్సర్ చూడగానే క్వశ్చన్ పెట్టేసేయాలి. నెక్స్ట్,
నెక్స్ట్ చూడండి అమ్మా, ఏ రెడ్ ర్యాక్ టు ఏ బుల్. రెడ్ ర్యాక్ టు ఏ బుల్. బుల్ కి మనం ఏం చేసాము, అగ్రెసివ్ యానిమల్ కి ఏం చేసాము, ఒక రెడ్ క్లాత్ ర్యాగ్ ని చూపించాం, అంటే ఏం చేస్తాము, డెలిబరేట్ ప్రొవోకేషన్. నా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డెలిబరేట్? ఎందుకంటే చాలా సార్లు అడిగాడు, డెలిబరేట్లీ అన్న వర్డ్ అడిగాడు, సినోనిమ్స్ యాంటనిమ్స్ లో అడుగుతూ ఉంటాడు. డెలిబరేట్ అంటే కావాలని నువ్వు ఏదైనా పని చేస్తే దాన్ని డెలిబరేట్లీ అని అంటారు, కావాలని, గుర్తుపెట్టుకోండి. సో కావాలని ఎవరైనా మనం రెచ్చగొడితే దాన్ని ఏమంటాము, రెడ్ ర్యాక్ టు ఏ బుల్ అని అంటాం. వెరీ ఇంపార్టెంట్, డెలిబరేట్ వర్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మెనీ టైమ్స్ ఆస్డ్. సో ప్లీజ్ డూ రిమెంబర్, డెలిబరేట్ అంటే కావాలని, ఇంటెన్షనలీ. ఓకే, ప్రొవొకేషన్ అంటే రెచ్చగొట్టడం. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రెయినీ డేస్ అంటే ఏంటి? రెయినీ డేస్ అంటే ఏంటి? వాట్ ఈస్ రెయినీ డేస్? అన్లక్కీ టైమ్స్, వాచ్ ఆల్ యాక్షన్స్ క్లోజ్లీ టు డిసీవ్ అదర్స్, కీప్ ద కాంట్రవర్సీ అలైవ్. అన్లక్కీ టైమ్సే కదా రెయినీ డేస్ అంటే ఏంటి? రేపు పొద్దున మనకి డబ్బులు లేని సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తాము, సేవ్ చేసుకుంటాం. అందుకే సేవ్ ఫర్ అ రెయినీ డే అని చదువుకున్నాం మనం. ఓకే, సో అన్లక్కీ టైమ్స్. ఓకే, రైట్, బ్యాడ్ టైమ్స్. రూట్ అండ్ బ్రాంచ్ అంటే ఏంటి? కంప్లీట్లీ, టోటలీ. ఆన్సర్ ఏంటి? కంప్లీట్లీ లేకపోతే టోటలీ, సింపుల్. సో డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ర్యాట్ రేస్ అంటే ఏంటి? ర్యాట్ రేస్ అంటే మనం చదువుకున్నాం, ఫియర్స్ కాంపిటీషన్ ఫర్ పవర్ అని చదువుకున్నాం. సో డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి అమ్మా, రోజ్ కలర్డ్ గ్లాసెస్. రోజ్ కలర్డ్ గ్లాసెస్ అంటే ఏంటి? ఆప్టిమిస్టిక్ గా ఉండడం. సో చూడండి, డిఫికల్ట్ సిచ్యువేషనా? కాదు. అవుట్డేటెడ్ యాటిట్యూడా? కాదు. ఎ బిలీఫ్ నాట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్సా? కాదు. చూడండి, పాజిటివ్ అవుట్లుక్ ఆన్ లైఫ్. అవుట్లుక్ అంటే ఏంటి? నువ్వు చూసే విధానం ఎలా ఉందంటే అది పాజిటివ్ గా ఉంది. సో బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రేస్ ద బార్ అంటే ఏంటి? రేస్ ద బార్ అంటే ఏంటి? టు విన్ అ కాంపిటీషన్ కాదు ఇక్కడ. చూడండి, ఇక్కడ ఈ మీనింగ్ కూడా ఉంటది, కానీ దిస్ ఇస్ నాట్ యూ కరెక్ట్ మీనింగ్, ఇది కాదు. టు సెట్ హయ్యర్ గోల్స్ ఇస్ కాల్డ్ రేస్ ద బార్. ఓకే, అందుకే కదా బార్ ని మనం ఎందుకు ఇలా రేస్ చేసాము అంటే, ఓకే, నెక్స్ట్ లెవెల్ హయ్యర్ గోల్స్ సెట్ చేసుకున్నాం. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద లెటర్ ఆర్. ఓకే, సో ఇడియమ్స్ ఇలాగే చదువుకోండి. ఇడియమ్స్ ఆరిజిన్స్ తెలుసుకోవాలి, ఆన్సర్ క్వశ్చన్ లో ప్రింట్ చేసుకోవాలి, సింపుల్, అంతే. అంతకు మించి మీరు ఏం చేయకూడదు. ఓకేనా? రైట్. సో నోట్స్ రాసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, యాజ్ వెల్ యాజ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ ని కూడా మీరు ఫాలో కండి. ఓకే, సో ఎందుకంటే టెలిగ్రామ్ లో మేము ఎప్పుడు కూడా ఇలా క్వశ్చన్స్ అన్ని కూడా ఇప్పుడు చూడండి, మీరు ఏం చేస్తారు, ఈ క్వశ్చన్స్ ఇక్కడ విన్నారు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి క్వశ్చన్ కూడా. సేమ్ ఇవే క్వశ్చన్స్ లేదా దీనికి ఈక్వాలెంట్ గా ఉన్న క్వశ్చన్స్ నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ఓకే, సో అవి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.